అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నీళ్లు, నిధులు, నియామకాలనే ట్యాగ్ లైన్తోనే ఆంధ్రాకు సంబంధించినటువంటి వాళ్ళు మనకు అన్యాయం చేస్తున్నారు. ఆ అన్యాయాల నుండి బయటపడాలంటే తెలంగాణ రాష్ట్రం ఒకటే మార్గము అనే ఆలోచనతో ఆనాడు నిరుద్యోగులు కానీ, ఉద్యోగులు కానీ, సంఘాలు కానీ, వివిధ రాజకీయ పార్టీలు కానీ వాళ్ళందరి పోరాటానికి, వారి పోరాటాలను చూసి, విద్యార్థుల యొక్క ఆత్మ బలిదానాలను చూసిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను ఆ రోజు సోనియా గాంధీ గారు నెరవేర్చడం జరిగింది. అయితే అప్పటి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రజలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని నమ్మి 2 సార్లు ఆయనను ముఖ్యమంత్రి చేయడం జరిగింది. ఏ నీళ్లు, నిధులు, నియామకాల కోసమైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదో ఆ ఆకాంక్షలు నెరవేరలేదు అనే ఆలోచనతో తెలంగాణ రాష్ట్ర ప్రజలు తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం జరిగింది. ఎందుకంటే టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ నిరుద్యోగం అనేటటువంటిది పెచ్చరిల్లిపోయింది, ప్రమాదకర స్థాయికి వెళ్ళింది. ఆ పరిస్థితుల్లో గత 10 ఏళ్లలో ఒక జూనియర్ లెక్చరర్ రిక్రూట్మెంట్ లేదు, ఒక డిగ్రీ లెక్చరర్ రిక్రూట్మెంట్ లేదు. 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒకే ఒక డిఎస్సి నిర్వహించి 7,000 పోస్టులను భర్తీ చేసిండ్రు. ఎన్ని ప్రభుత్వ రంగ సంస్థలున్నా, ఎన్ని ప్రభుత్వ సంస్థలున్నా వాటిలో నియామకాలు చేయకుండా అట్లే పెట్టడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు కాకముందే ఈరోజు హరీష్ రావు మాట్లాడుతున్నాడు సిగ్గు లేకుండా, కాంగ్రెస్ పార్టీ రిక్రూట్మెంట్ చేయడం లేదు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. మొన్న ఒక పత్రికా సమావేశంలో మహబూబ్ నగర్కు ప్రాతినిధ్యం వహించినటువంటి మంత్రి మాట్లాడుతున్నాడు. ఆయన లెక్కలతో సహా చెప్తున్నాడు, జూనియర్ లెక్చరర్లు ఎన్ని వేకెంట్ ఉన్నాయి, డిగ్రీ లెక్చరర్లు ఇన్ని వేకెంట్ ఉన్నాయి, అంతా గెస్ట్ ఫ్యాకల్టీతో నెట్టుకొస్తున్నారు అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నాడు. అసలు ఆయన మాట్లాడడానికి కనీసం ఇంకిత జ్ఞానం ఆయనకు ఉందా అని చెప్పేసి ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే ఆ లెక్కలు ఏవైతే సార్ చెప్తున్నాడో అన్ని కరెక్ట్ లెక్కలే చెప్పిండు. ఎందుకంటే వాళ్ళు మిగిలిచ్చి, వాళ్ళు భర్తీ చేయకుండా మిగిలిచ్చినటువంటి పోస్టులు అవి. ఈ గెస్ట్ ఫ్యాకల్టీలతో కళాశాలలు నడుపుతున్నటువంటి వ్యవహారం వాళ్ళ ప్రభుత్వంలోనే జరిగింది. ఒక్క జూనియర్ లెక్చరర్ నోటిఫికేషన్ ఇవ్వలేకపోయినరు. ఎందుకు ఇవ్వలేకపోయినరు? ఎందుకు మీరు భర్తీ చేయలేకపోయినరు? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని చెప్పేసి వాళ్ళకి చెప్తా ఉన్నాం. వారే కాకుండా ఈ మధ్యకాలంలో భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి అనుబంధ విభాగాల వాళ్ళు కూడా జాబ్ క్యాలెండర్ వేయాలి అని చెప్పేసి ధర్నాలు లాంటివి చేస్తున్నట్టు మీడియా ద్వారా తెలుస్తూ ఉంది. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి మోసం చేసింది మీరే కదా. కేంద్రంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు, మోసం చేశారు. మీరు ఈరోజు మళ్ళీ సిగ్గు లేకుండా ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ వేయలేదు, రిక్రూట్మెంట్ చేయలేదు అని చెప్పేసి ఈరోజు ప్రభుత్వం పైన అనవసరమైనటువంటి నిందలేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరే కదా ప్రభుత్వ సంస్థలను, ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి ఆర్టీసీ లాంటి సంస్థలను కూడా నిర్వీర్యం చేసి సర్వనాశనం చేసినటువంటి పరిస్థితి.
ఈరోజు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంచుమించు మాకున్నటువంటి లెక్క ప్రకారము 28,942 పోస్టులను భర్తీ చేసినాం 6 నెలల్లో. 28,942 పోస్టులను భర్తీ చేసినాం. గ్రూప్ 4 ఫలితాలను విడుదల చేసినాం. మీ ప్రభుత్వం అంటే లీకేజీల ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం లీకేజీల ప్రభుత్వం, కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం లీకేజీల ప్రభుత్వం. 5 ఉద్యోగ పరీక్షలు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో లీకేజీలు జరిగినాయి. మీ టీఎస్పీఎస్సి సభ్యులు టీఎస్పీఎస్సిలో ఉండేటటువంటి ఉద్యోగులే లీకేజీ చేసినటువంటి పరిస్థితి. ఆ లీకేజీలు చేసి విద్యార్థులను మోసం చేసి నిరుద్యోగులను మోసం చేసినందుకు వారు మీకు బుద్ధి చెప్పి మీ కుటుంబంలో ఉన్నటువంటి ఉద్యోగాలను కూడా వాళ్ళు ఊడగొట్టారు. అయినా ఇంకా బుద్ధి రాకుండా ఈ మధ్యకాలంలో మరి బీఆర్ఎస్ నాయకులు మాట్లాడడం అనేటటువంటిది సిగ్గుచేటు. అదే కాకుండా 1,540 ఏఈ పోస్టులను భర్తీ చేసినాం. అదే కాకుండా అగ్రికల్చర్, మెకానికల్, ఎలక్ట్రికల్ విభాగాల్లో కూడా సెలెక్టెడ్ లిస్టులను రిలీజ్ చేసినాం. మేము వచ్చిన 6 నెలల్లో విషయం చెప్తా ఉన్నాను నేను. మీరు 10 ఏళ్ళలో చేయలేంది మేము వచ్చిన 6 నెలల్లోనే 28,000 ఉద్యోగాలు ఇవ్వడంతో పాటు ఇవి కూడా అన్ని చేయడంతో పాటు 581 హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి పరీక్షలు గత నెల 29వ తారీఖు నాటికి పూర్తి చేసినాం. మొన్న 29 నాటికి పూర్తి చేసినాం. అదే కాకుండా 11,062 పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ వేసినాం. ఆ డిఎస్సి రిక్రూట్మెంట్ కోసము తేదీలను కూడా విడుదల చేసినాం. ప్రశాంతంగా టెట్ నిర్వహించినాం. ప్రశాంతంగా గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షలను నిర్వహించినాం. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాకు నిరుద్యోగుల పట్ల, విద్యార్థుల పట్ల స్పష్టమైనటువంటి వైఖరి ఉన్నది. ఈ నిరుద్యోగాలను పారదోరాలే. ఏ ఆకాంక్షల కోసమైతే తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినామో ఆ ఆకాంక్షలను నెరవేర్చాలి. నిరుద్యోగులు, విద్యార్థుల యొక్క సమస్యలు పరిష్కరించడమే మా ప్రాథమికమైనటువంటి విధిగా, బాధ్యతగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రయత్నం చేయబోతా ఉంది. అందులో భాగంగానే రాబోయే 2 వారాల్లో జాబ్ క్యాలెండర్ను విడుదల చేయబోతా ఉన్నాము. ఎందుకు జాబ్ క్యాలెండర్ విడుదల చేయలేదని మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళు. ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 ఎలక్షన్ కోడ్లు వచ్చినాయి. అదే కాకుండా యూపీఎస్సి వేరే రాష్ట్రాల బోర్డుల యొక్క పనితీరులను పరిశీలించి జాబ్ క్యాలెండర్ విడుదల కొరకు ఎలాంటి ఆటంకాలు లేకుండా సరైనటువంటి సమయంలో ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చి, సరైన సమయంలో పరీక్షలు నిర్వహించి, సరైన సమయంలో వారిని ఉద్యోగులుగా తీర్చిదిద్దాలనేటటువంటి ఆలోచనతో ఈ జాబ్ క్యాలెండర్ ఇవ్వడానికి వివిధ బోర్డులను, యూపీఎస్సిని వాళ్ళ యొక్క పనితీరును కూడా మన ప్రభుత్వం పరిశీలిస్తూ ఉంది. పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఏదో పార్టీలు రెచ్చగొడితే రెచ్చిపోవాల్సినటువంటి అవసరం లేదు. నిరుద్యోగుల యొక్క సమస్యల పరిష్కారము ఈ ప్రభుత్వం యొక్క కర్తవ్యం. ఏదో మహబూబ్నగర్ జిల్లాలో, ముఖ్యమంత్రి జిల్లాలో ధర్నాలు చేస్తూ ఉన్నారని ఏదో మీడియాలో, యూట్యూబ్ ఛానల్స్లో, కొన్ని ఛానల్స్లో చూడడం జరిగింది. వాళ్ళకు కూడా చెప్తా ఉన్నాం,
ముఖ్యమంత్రి మన జిల్లా వ్యక్తి. ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు మన ప్రాంతంలో ఎంప్లాయ్మెంట్ హబ్గా, ఎడ్యుకేషన్ హబ్గా మన ముఖ్యమంత్రి గారిని ఒప్పించి ముఖ్యమంత్రి గారితో మనం అందరం సంప్రదించేటువంటి స్థానికంగా ఉండేటటువంటి నాయకులు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు స్పష్టమైనటువంటి ఆలోచనతో ఉన్నారు. ఎడ్యుకేషన్ హబ్గా, ఎంప్లాయ్మెంట్ హబ్గా మహబూబ్నగర్ జిల్లాను తీర్చిదిద్దాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ఈ ఎంప్లాయ్మెంట్ హబ్గా ఏర్పాటు చేసి ఈ ప్రాంతంలో ఉండేటటువంటి నిరుద్యోగులను కూడా ఆదుకుంటామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పక్షాన, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పక్షాన నిరుద్యోగులకు తెలియజేస్తూ 2 వారాల్లో జాబ్ క్యాలెండర్ రిలీజ్ అవుతుంది. నిరుద్యోగులకు న్యాయం జరుగుతుంది, విద్యార్థులకు న్యాయం జరుగుతుంది. ఎలాంటి ఆందోళనకు గురి కావద్దని చెప్పేసి నిరుద్యోగులను, విద్యార్థి సమాజాన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.